హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. నిన్న రిలీజ్ చేసిన GORT నెంబర్ 494 మరియు 495లో GOMS నెంబర్ 81 గురించి ప్రస్తావించడం జరిగింది. యాక్చువల్గా 81 GO ఏదైతే ఉందో ఈ జాయిన్ కానీ మరియు జాయిన్ అయిన తర్వాత వదిలేసిన వేకెన్సీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే జియో అనమాట. సో నాకు యూట్యూబ్లో ఒక అభ్యర్థి కమెంట్ చేయడం జరిగింది. వేరే యూట్యూబ్ ఛానల్లో ఈ రెండవ మెరిట్ లిస్ట్ అనేది GOMS నెంబర్ 81కి అనుబంధంగా ఉండబోతా ఉంది అని చెప్పారని చెప్పి ఆ కమెంట్లో ఉంది. యాక్చువల్గా ఇక్కడ చూడొచ్చు మీరు పాయింట్. ఇక్కడ ఏముందంటే ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ GOMS నెంబర్ 81 ఉందన్నమాట. సో ఇన్ రిలాక్సేషన్ అంటే అర్థం ఏంటంటే ఆ జియోకి ఈ యొక్క రెండో మెరిట్ లిస్ట్కి ఏవైతే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫెక్ట్ చేసే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ రెండో మెరిట్ లిస్ట్ ఉండబోతా ఉందని చెప్పి అర్థం అన్నమాట. సో ఇక్కడ మనము ఈ యొక్క పాయింట్స్ని మనము డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఏమున్నాయి GOMS నెంబర్ 81లో కండిషన్స్ ఏమున్నాయి, అవి జూనియర్ పంచాయత్ సెక్రటరీ రెండో మెరిట్ లిస్ట్కి ఎలా అడ్డంకులుగా ఉన్నాయి, వాటిని ఎలా రిలాక్సేషన్ చేస్తూ ఉన్నారని చెప్పి మనము ఈ జీవోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉంటుంది, మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేస్తుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేస్తుంది, దాని తర్వాత వితిన్ 45 days టైం ఇస్తుంది జాయిన్ కావడానికి. ఆ జాయిన్ కాకపోతే అది నాన్ జాయినింగ్గా ఉంటుంది అనేది ఇక్కడ ఫస్ట్ 2 పాయింట్లు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 3వ పాయింట్ చూడొచ్చు. ఏదైతే ఫస్ట్ డిస్ప్లే చేసిన లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ తర్వాత 1 year లోపు మీరు ఇంకో లిస్ట్ అనేది పబ్లిష్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి 3వ పాయింట్ చెప్తా ఉంది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను నేను ఈ జీవోలో. నేను ఎక్కువ ఎలాబరేట్ చేసేమంటే మీకు లెంతీ అయిపోతుంది కాబట్టి వీడియో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఇది మనకు జూనియర్ పంచాయత్ సెక్రటరీకి ఎలా అడ్డంకుగా ఉంది, దీన్ని ఎలా రిలాక్స్ చేశారనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనకి చాలా స్టోరీ ఉంటుందన్నమాట. గ్రూప్ 1 సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టరు ఇట్లా చాలా కేటగిరీస్ ఉంటాయి. తర్వాత డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చినా కూడా జాయిన్ కానీ అభ్యర్థి ఉంటాడు. తర్వాత అక్కడ మెరిట్ ఆఫ్ ప్రొసీడింగ్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఇంకో అభ్యర్థి ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే కింద పొజిషన్లో జాయిన్ అయిపోతాడు. సో వెన్ కంపేర్ టు డిప్యూటీ కలెక్టర్ కింద అంటే ఆర్టీఓ కొంచెం ఆ ప్రమోషన్ వైజ్గా కానీ ప్రొసీడింగ్ అంటే సీనియారిటీ వైజ్గా కానీ పోస్ట్ వైజ్గా కానీ చాలా కొంచెం తక్కువ పోస్ట్ కాబట్టి అప్పుడు ఏంటంటే అట్లాంటిక్ సీనియారిటీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అక్కడ జాయిన్ కానీ అభ్యర్థి ఇక్కడ నెక్స్ట్ స్టాండ్ బై లిస్ట్లో పిలిచినప్పుడు ఆయన డైరెక్ట్ డిప్యూటీ కలెక్టర్ వస్తే ఆయన కన్నా తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి బెటర్ పోస్ట్ వస్తుంది. అట్లాంటి కేసులు కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ మనకు అనవసరం. బట్ ఏంటంటే ఇక్కడ ఆ సీనియర్ను కూడా ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఏవైతే వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో ఏవైతే నాన్ రోస్టర్ పాయింట్స్ ప్రకారంగా కానీ లేకపోతే జాయిన్ కాని పొజిషన్స్ ఏవైతే ఉంటాయో, రిజైన్ చేసిన పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అవి రోస్టర్ పాయింట్స్కి పరిగణలోకి మళ్ళీ అవంతా కష్టం అవుతుంది కాబట్టి అవి నెక్స్ట్ నోటిఫికేషన్లోకి పరిగణించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి సో అట్లాంటిది ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అడ్డంకిగా ఉండొద్దనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. దేర్ ఫోర్ ద గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హ్యాస్ అగ్రీడ్ విత్ ద ప్రపోజల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అకార్డింగ్ టు డైరెక్ట్ దట్ దేర్ ఫోర్ ద ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అప్రూవ్డ్ సెలెక్టెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ వేకెన్సీ మే ఓన్లీ దోస్ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ to be notified by the unit officers. The followed vacancies, if any, due to relinquishment and non-joining etc. of selected candidates shall be notified in next recruitment. సో ఏదైతే ఉందో, ఏవైతే నాన్ జాయినింగ్ కానివ్వండి లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయిన పొజిషన్స్ కానివ్వండి, ఏవైతే పొజిషన్స్ ఉంటాయో వాటిని నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో పబ్లిష్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనము పరిశీలిద్దాం. 81 ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దీన్ని ఎలా సైడ్ చేశారు. 81 ఏం చెప్తా ఉందంటే జాయిన్ కాని పొజిషన్స్ కావచ్చు లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయిన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా బ్యాక్లాగ్గా ఉంచి నెక్స్ట్ నోటిఫికేషన్లో పబ్లిష్ చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశం, సారాంశం 81 జీవో ప్రకారం అయితే అది ఉద్దేశం అనమాట. కానీ ఇక్కడ మనకు ఇన్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ మనకు జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఏం జరగబోతా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను ఊహించి చెప్తాను ఏంటంటే ఇక్కడ మనకి ఏవైతే పొజిషన్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా నోటిఫై చేయడం జరిగిందో సో ఆ పొజిషన్స్ రోస్టర్ ప్రకారంగా ఫిల్ చేయడం జరిగింది. అంటే ఇన్ కేసు ఎలా అంటే మొత్తం ఒక 100 పొజిషన్స్ నోటిఫై చేస్తే 100 పొజిషన్స్ మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది మనకు. సో డిస్ప్లే చేసిన తర్వాత అక్కడ ఏమైపోయిందంటే కొంతమంది జాయిన్ అయ్యారు, మరి కొంతమంది జాయిన్ కాలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే జాయిన్ కాకపోయేసరికి అవి బ్యాక్లాగ్ వేకెన్సీస్గా ఉండి నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ కావాలని చెప్పి 81 చెప్తా ఉంది. సో 81 అందుకే సైడ్ చేశారు. సో అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి 81 సైడ్ చేసిన తర్వాత
ఆ యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క నాన్ జాయినింగ్ వేకెన్సీస్ అనేవి కింద ఉన్న రోస్టర్ పాయింట్లు, అంటే ఇవి ఆల్రెడీ రోస్టర్ పాయింట్ వేకెన్సీసే కదండి. ఇప్పుడు రోస్టర్ పాయింట్ వేకెన్సీ ఏర్పడ్డది కాబట్టి కింద ఉన్న మెరిట్ లిస్ట్లో ఉన్న వేకెన్సీలు ఉన్న రోస్టర్ పాయింట్స్ వాళ్ళతోని మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పొజిషన్స్ నోటిఫై చేస్తే అందులో 80 మంది జాయిన్ అయ్యారు, ఒక 20 మంది జాయిన్ కాలేదు, ఒక ఫస్ట్ 2 జాయిన్ కాలేదు. సో ఫస్ట్ 2 అనేది ఏంటంటే టాప్ మోస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్రిజర్వ్ కేటగిరీలో ఉంటారు. మేబీ అంటే వాళ్ళు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ కేటగిరీ, బస్ వాళ్ళకి మాత్రం ఓపెన్లో రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరు జాయిన్ కాలేదు కాబట్టి నెక్స్ట్ కింద 4, 5, 6, 7 కన్సెక్యూటివ్గా ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వారిని ముందుకు జరిపి కింద వేకెన్సీస్ ఫిల్ చేయడం అనేది ఉండదండి. ఎందుకంటే అట్లా చేయడం జరిగింది అనుకోండి, మొత్తం నోటిఫికేషన్ అంతా తారుమారు అవుతుంది అనమాట, రోస్టర్ అంతా తారుమారు అవుతుంది. సో అట్లాంటి వాటికి తావించకుండా వీళ్ళు ఎక్కడైతే వేకెన్సీ ఏర్పడ్డదో వాటిని మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా అది. సో అప్పుడు ఏమైపోతుందంటే అక్కడ మెరిట్ పరిగణిస్తారా లేకపోతే ఇక్కడ రోస్టర్ని పరిగణలోకి తీసుకొని చేస్తారని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నేను అనుకుంటున్నది ఏంటంటే అట్లాగే ఫిల్ చేస్తారేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ 2 పాసిబుల్ కేసెస్ అనమాట. ఒక కేసు వచ్చేసి ఎక్కడైతే రోస్టర్లో వేకెన్సీ ఏర్పడ్డదో మెరిట్ లిస్ట్లో ఉన్న ఆ రోస్టర్ని మాత్రమే తీసుకెళ్ళి ఫిల్ చేయడం ఒకటి, లేకపోతే వీళ్ళని అందరినీ పైకి తీసుకెళ్ళి కింద రోస్టర్లో ఏర్పడిన వాటిని ఫిల్ చేయడం అదొకటి. 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. బట్ 81 మనకేం చెప్తుందంటే మాత్రము ఇక్కడ ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ కావాలి, బ్యాక్లాగ్గా ఉండాలని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే మనకు 2-3 పాయింట్లు మెన్షన్ చేయడం జరిగింది. సో అవి ఏవైతే 2 సుప్రీంకోర్టు డిసిషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కొనసాగాలని చెప్పి వారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి చూడాలి మరి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ మనము చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, గ్రూప్ 2, గ్రూప్ 1 అట్లా ఏదైతే సినారియో ఉందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మొత్తం మీద అయితే ఇది నేను మీకు ఇది వీడియోని కంప్లీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు కానీ రేపు కానీ కొంచెం స్పేస్ దొరికితే డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఏవైతే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనము ఇంకో పాయింట్ అయితే చూద్దాము. ఇక్కడ ఫాలోడ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దిస్ కెన్ బి it may not be correct to fill up the followed vacancies with any other categories of reserved communities. The followed vacancies are to be filled with the reference to the roster maintained by the concerned appointing authority only. This can be taken over if the waiting list is dispensed with, so that there shall no scope of compliance. అంటే అదే అంటా ఉన్నారు అనమాట, రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగానే ఈ యొక్క వేకెన్సీస్ ఫిల్ చేయాలని చెప్తా ఉన్నారు. సో మనకి దీనికి సంబంధించి కొన్ని సుప్రీంకోర్టు కేసులు కూడా ఉన్నాయన్నమాట. ఏదైతే ఆ నాన్ జాయినింగ్ ఏదైతే ఉంటుందో నాన్ జాయినింగ్ దీనికి సంబంధించిన వాటికి కూడా వెళ్ళడం జరిగిందనమాట. సో ఎవరైతే జాయిన్ కానీ క్యాండిడేట్ జాయిన్ కాకపోతే నెక్స్ట్ స్టాండ్ బైలో ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోవాలి అని చెప్పి కొన్ని డిసిషన్స్ కూడా ఉన్నాయన్నమాట సుప్రీంకోర్టువి. అవి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ జీవోలో. సో ఒక ఎలాబరేట్గా ఉందన్నమాట జీవో. సో మరి మనం చూడాలి మరి ఎలా చేస్తారు ఏంటనేది కొంతవరకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ దేర్ఫోర్ ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హస్ అగ్రీడ్ టు ప్రపోజ్, ఈ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను, వేకెన్సీస్ ఓన్లీ ఇంక్లూడింగ్ ఫర్ దోస్ రిజర్వ్ కమ్యూనిటీస్ నోటిఫైడ్ బై ద యూనిట్ ఆఫీసర్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, హెన్స్ దేర్ఫోర్ ద లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అప్రూవ్డ్ సెలెక్టెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెల్ బి ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఓన్లీ ఇంక్లూడింగ్ దోస్ ఫర్ ద రిజర్వ్ కమ్యూనిటీస్ కేటగిరీస్ నోటిఫైడ్ బై ద యూనిట్ ఆఫీసర్. ది ఫాలోడ్ వేకెన్సీస్ if any due to relinquishment and non-joining of selected candidates shall be notified in next recruitment. సో ఏదైతే నాన్ జాయినింగ్ ఏదైతే ఉందో రిజైన్ చేసిన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ రిక్రూట్మెంట్లో కొనసాగాలని చెప్తా ఉన్నారు. సో అట్లాంటి వాటికి తావించకుండా ఈ ఎగ్జిస్టింగ్ మెరిట్ లిస్ట్లో నుంచి ఈ యొక్క వేకెన్సీస్ని తీసుకోవాలని మనకు నిన్న రిలీజ్ చేసిన 2 GORT నెంబర్ 494 మరియు 495లో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ లేదా జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉండాలి అని చెప్తా ఉన్నారు. సో మనము ఈ విధంగా చూసినట్టయితే మనకు 3వ లిస్టు కూడా ఉండబోతూ ఉంది. ఎందుకంటే ఇన్ కేసు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కంటే ముందు ఈ యొక్క రిజల్ట్ కనుక ఇచ్చినట్టయితే మళ్ళీ రిజైన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ పొజిషన్స్లో డెఫినెట్గా 3వ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక పాయింట్ అనేది ఉంది ఇక్కడ. సో గవర్నమెంట్ నిర్ణయం అనమాట, ఏమైనా చేయొచ్చు. మనకి ఆల్రెడీ GOMS నెంబర్ 124ని ఏదైతే కేసు వేయడం జరిగిందో నాన్ లోకల్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ యొక్క పోస్టులని హోల్డ్లో పెట్టి
ఈ మిగతా పొజిషన్స్ ఫిల్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు అందులో. సో చూడాలి మరి గవర్నమెంట్ ఎలా చేస్తుంది, నోటిఫికేషన్ ఎలా ఫిల్ చేస్తుంది అనేది మాత్రం చూడాలి. కానీ ఒక్కొక్క ఇష్యూని వాళ్ళు క్లియర్ చేసుకుంటూ క్లియర్ కట్ ఐడియాతో ముందుకెళ్తా ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ప్లీజ్ షేర్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అభ్యర్థులకు షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.